ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక జన్మరాశి ధనప్రాప్తి శీర్షికలో సింహరాశి వారు అంటే మఖ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం వారు లక్ష్మీ పూజని ఏ విధంగా చేసుకోవాలి, ఇతర ఆనందాలని ఏ విధంగా పొందాలి వంటి విశేషాలతో పాటు అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 2వ తేదీన పుట్టినటువంటి వారు ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి, ఏ రంగంలో రాణిస్తారు వంటి విశేషాలని మరిన్నింటిని తెలుసుకుంటారు. ఇప్పుడు పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన జైనామ సంవత్సరం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం. ఇక మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే రవి, రాహువులు, కుజుడు శుభులుగా ఉన్నారు. ఈ కారణంగా వారు ఆశించినటువంటి వస్తువుల్ని పొందగలుగుతారు. సర్వము శుభంగానే జరుగుతుంది. కానీ ఏ శుభం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఒక క్షణం ఆలోచించి మాత్రమే ఆ లాభాన్ని పొందగలుగుతూ ఉండాలి. అశ్విని నక్షత్ర జాతకులకి నూతన వస్తు వ్యాపారాల్ని చేయగలిగినటువంటి అవకాశం లభిస్తుంది. మంచి కొనుగోళ్లని కూడా చేయగలుగుతారు. భరణీ నక్షత్ర జాతకులు తాము ఎప్పటి నుండో ఆశించినటువంటి వస్తుద్రవ్యాలని పొందగలగడమే కాకుండా తమకి తాముగా కొన్ని వస్తువాహనాలని సంపాదించుకోవడం కూడా ఈ వారంలో జరగచ్చు. కృత్తికా నక్షత్ర జాతకులు కొత్తగా ఒక సంస్థని ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అనే దిశగా ఆలోచనని చేస్తారు. వాయిదా వేయకుండా ఆ ఆలోచనని కొనసాగించడం మంచిది. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇది ధనుర్మాసం కాబట్టి మానవ సేవని మాధవ సేవలో భాగంగా భావించి పేదలని గుర్తించి తగు విధంగా సహాయం చేయడం అవసరం. ఇక ఈ వారం ఈ రాశివారు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నట్టయితే మానసికంగా దృఢంగా ఉండగలుగుతారు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు, కేతువు మాత్రమే శుభులుగా ఉన్నటువంటి కారణంగా తొందరగా ఏదో అనరాని మాటని అనే అవకాశం బాగా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల ఇబ్బంది పడవలసిన అవసరం వస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత అవసరమో అంత మాట్లాడాలనే ప్రత్యేకమైనటువంటి నియమాన్ని చేసుకోవడం మంచిది. కృత్తికా నక్షత్ర జాతకులు పై అధికారులతో ఉన్నట్టుగా నిజాన్ని కాస్త నిష్ఠురంగా పలికి అనవసరమైనటువంటి నిందకి పాత్రులవుతారు. రోహిణీ నక్షత్ర జాతకులు ఏదో ధనాన్ని మరికొంత దాన్ని ఆశించి ఇయ్యకూడనటువంటి వారికి రుణాన్ని ఇచ్చి తెలియక తప్పు చేశామని తరువాత పశ్చాత్తాపడతారు. మృగశిర నక్షత్ర జాతకులు తమకి తాముగా ఎవరికి ఏ సహాయాన్ని చేయకూడదో వారికి ఆ సహాయాన్ని చేసి అనవసరమైన కొత్త ఇబ్బందిలో పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొద్ది జాగ్రత్తగా సహాయాన్ని చేసేటప్పుడు ఆలోచించుకుని చేయాలి. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. పవిత్రమైన ధనుర్మాసం కాబట్టి గుడికి సంబంధించిన పరిసరాల శుభ్రతని పాటించేలా చూడండి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుజుడు, శని శుభుడుగా ఉన్నారు. బుధుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా ఎంతో ఆశిస్తాం ప్రయోజనాన్ని, కానీ అంత ప్రయోజనము మనకి లభించే అవకాశం ఉండదు. ఈ ఊహని బుద్ధిలో కానీ ఉంచుకున్నట్లయితే ఎక్కువ ఆలోచించేటటువంటి ఎవరికీ కూడా నిరుత్సాహం ఎదురు కాదు. ఈ రాశిలో ఉన్నవారికి మృగశిర నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలను ఎంతో ఆశించి చేస్తారు. కానీ ప్రయోజనం శూన్యం లేదా అనుకున్నంత ప్రయోజనం లేకపోవచ్చు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణం అంటే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నాలు చేస్తారు. అన్నీ సిద్ధమవుతాయి. కానీ తాత్కాలికమైనటువంటి ఇబ్బందుల కారణంగా అది వాయిదా పడుతూ ఉండొచ్చు. నష్టపడవలసింది ఏమీ ఉండదు. కొద్ది కాలం వాయిదా అయిన తర్వాత సాగుతుందని గ్రహించాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి అనారోగ్యం ఏమీ ఉండదు. కానీ అనారోగ్యానికి సంబంధించినటువంటి ఛాయలు శరీరం మీద కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దుఃఖించవలసినటువంటి అవసరం ఏమాత్రమూ లేదు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ ఉండడం మంచిది.
మంచు చలి ఉండేటటువంటి ధనుర్మాసం కాబట్టి ఆహారాన్ని మితంగా స్వీకరించాలి. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం నిరుత్సాహపరిచే వారిని దూరంగా ఉంచినట్లయితే మానసికంగా గట్టిగా ఉండగలుగుతారు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రాహు శుభుడుగా ఉన్నాడు, గురుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. ఆ కారణంగా ఏ ఆలోచన కూడా సక్రమంగా అమలు కాదు ఈ రాశిలో ఉన్నవారికి. ప్రతిదీ చేద్దామని అనుకుంటూ ఉంటారు, కానీ ఆ అమలు కాలానికి వచ్చేసరికి ఏదో ఒక విధమైన ఇబ్బంది వచ్చి పనుల స్తంభన జరుగుతూ ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులు నిర్మాణ ప్రయత్నాలను కానీ చేస్తూ ఉన్నట్టయితే నిర్మాణ ప్రయత్నాలు ఆగిపోవచ్చు, లేదా నిర్మాణ రంగంలో ఉన్నవారైతే నిర్మాణాలు మధ్యలో తాత్కాలికంగా నిలుపుదల కావచ్చు. పుష్యమి నక్షత్ర జాతకులకి బుద్ధి మొత్తం కంగారుగా ఆందోళనగా ఉండి ఏ పనిని చేయలేకపోవడం, అన్నీ చేయవలసి రావడం, ఏదీ జరగకపోవడం వంటి అస్తవ్యస్త స్థితితో ఉంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి భార్యాభర్తల మధ్య సమన్వయం లోపించి కొద్ది దూరం వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరే సమస్యని ఒకచోట కూర్చుని పరిష్కరించుకోవడం ఎంతైనా మంచిది. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేయడం ఉత్తమం. విష్ణువు పీతాంబరుడు కాబట్టి పసుపు పచ్చని పుష్పాల మాలని స్వామికి సమర్పించండి, ధనుర్మాసం కాబట్టి. ఇక ఈ రాశివారు ముఖ్యంగా మానసిక ప్రశాంతత కోసం ప్రాణాయామాన్ని ప్రారంభించి చేయడం ఉత్తమం. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుజ శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి శ్రద్ధని వహించి తీరాలి. వ్యయం విషయంలో జాగ్రత్తగా ఆలోచించుకుని మాత్రమే చేయాలి ఈ రాశిలో ఉన్నవారు. మఖా నక్షత్ర జాతకులు దూరపు ప్రయాణాలను చేస్తూ అధిక వ్యయాన్ని చేస్తారు. ప్రయాణాలు లాభించవు. వ్యయం కోసం రుణాన్ని కూడా చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు, జాగ్రత్తగా ఉండాలి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు ఇంట్లో ఉన్నటువంటి శుభకార్యాల కారణంగా కానీ లేక కార్యాలయ వ్యవస్థ కారణంగా కానీ శారీరకంగా అధిక శ్రమని పొందవలసి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు ఉద్యోగంలో ఉండేటటువంటి ఒత్తిడి కారణంగా కొన్ని పొరపాట్లు చేసి పై అధికారులకి కొద్ది ఇబ్బందిని కలగజేసిన వారు అవుతారు. జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగ విషయంలో. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం మంచిది. ఈ వారంలో ఒకరోజు ఉపవాస విధిని ఖచ్చితంగా పాటించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం బంధువులతో సంబంధాన్ని పెంచుకోవాలి. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురు శుక్ర శనులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా విద్యార్థులందరికీ దృష్టి చక్కగా విద్య మీద కేంద్రీకరింపబడుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగం మీద దృష్టి పెరుగుతుంది. వ్యాపార రంగాల వారికి వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలనే కొత్త ఊహ కలగడమే కాకుండా వ్యాపార అభివృద్ధి దిశగా అడుగులు వేయడం కూడా జరుగుతుంది. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులు విద్యార్థులైనట్లయితే కొత్త చదువుల్ని నేర్చుకోవాలనే ఊహతో మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళి సమాచారాన్ని సేకరించగలుగుతారు. హస్త నక్షత్ర జాతకులు న్యాయవాద వృత్తిలో కానీ వైద్య వృత్తిలో కానీ ఉన్నట్లయితే ఆదాయం విశేషంగా ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులు శరీర శ్రమని కూడా లెక్కించకుండా నిర్మాణ రంగంలో ఉన్నవారైతే చక్కగా నిర్మించగలరు. మంచి ధన సంపాదనని కూడా వాటిని అమ్మి చేసుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. శరీర ఆరోగ్య నిమిత్తం తేనె నిమ్మరసాన్ని రోజు 3 పూట్ల స్వీకరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరితోనూ వివాదాన్ని కొని తెచ్చుకోకూడదు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ శుక్ర కేతువులు శుభులుగా ఉన్నారు. రవి అర్ధశుభుడుగా ఉన్నాడు. ఈ కారణంగా ఏదో తెలిసో తెలియకో ఒక పనిని తొందరపాటుతో చేస్తారు. ఎందుకు ఇలా చేశామా అని పశ్చాత్తాపపడేటటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులు తామొక వ్యాపారాన్ని చేయదలిచి అన్ని విధాలైనటువంటి దరఖాస్తుల్ని చేసి రుణాన్ని కూడా పొందాక ఒక్కసారి వెనకడుగు వేయాలి అనే ఆలోచనతో రుణాన్ని పొంది అలా ఆగిపోయేటటువంటి స్థితి కలగచ్చు, జాగ్రత్త. స్వాతి నక్షత్ర జాతకులు వివాహానికి సంబంధించిన లేదా వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలన్నిటినీ చేసుకుని ఏదో ఒక చిన్న ఇబ్బంది కారణంగా
వెనకడుగు వేయవలసి రావచ్చు. విశాఖ నక్షత్ర జాతకులు తొందరపాటుతనంతో ఒక పనిని చేశాము అని అనుకుని తరువాత దాని గురించిన పునఃపరిశీలన చేసుకోవలసిన అవసరం ఏర్పడవచ్చు. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ఇది ధనుర్మాసం అయినటువంటి కారణంగా విష్ణు ప్రీతికరంగా దధ్యోదనాన్ని స్వామికి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తొందరపాటు నిర్ణయాలని పునఃపరిశీలించుకోవడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి, గురు, శుక్ర, రాహువులు శుభులుగా ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశిలో ఉండేటటువంటి వారందరూ కూడా మానసికమైనటువంటి అస్తవ్యస్త స్థితితో ఈ వారాన్ని గడుపుతారు. విశాఖ నక్షత్ర జాతకులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక లోటుతో బాధపడుతున్నట్టుగా ఉంటారు. మానసిక ప్రశాంతత దాదాపు లేకుండా గడుపుతారు ఈ వారం. అనురాధ నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆరోగ్య విషయంలో చిన్న పొరపాటు చేసి ఎందుకు చేశామా అనే చిన్న మానసికమైనటువంటి అనారోగ్యంతో కొద్దిగా ఇబ్బంది పడతారు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు దైవం విషయంలో మరింత శ్రద్ధ వహిస్తారు. పూజలు పురస్కారాలు మరింతగా చేస్తూ గడుపుతారు ఈ వారం అంతా కూడా. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం మంచిది. ఇది ధనుర్మాసం పవిత్రమైనటువంటిది కాబట్టి స్వామికి పులిహార నిమిత్తం తగినటువంటి వస్తుద్రవ్యాలని ఆలయానికి సమర్పించడం శ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎవరికి రుణాలని ఇయ్యనేకూడదు. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుక్రుడు శుభుడుగా ఉన్నాడు. బుధ, గురు, శనులు అనుకూలంగా లేనటువంటి కారణంగా ఈ వారం ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చికాకులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. మూలా నక్షత్ర జాతకులకి భూమి లేదా గృహం లేదా భూమికి గృహానికి సంబంధించినటువంటి అనవసర వివాదాలు దాని కారణంగా చికాకు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవలసిన సందర్భం వచ్చిన రోజున ఇటు ఒక ఆలోచన అటు ఒక ఆలోచన వచ్చి రెంటి మధ్య ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితితో మానసికంగా విసుగుని పొందుతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కొనుగోలు విషయంలో సంపూర్ణంగా ఒక నిర్ణయానికి వచ్చేసి దానికి సంబంధించిన ధనం చేతికి అందని కారణంగా తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనిపిస్తోంది. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనం చేస్తూ ఉండడం ఉత్తమం. ధనుర్మాసం అయినటువంటి కారణంగా శ్రీ మహావిష్ణువుకి పసుపు పచ్చని వస్త్రాలని సమర్పించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసిక అశాంతి లోపల ఉన్నప్పటికీ కూడా కుటుంబ గోప్యతని పాటించుకుని తీరాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా అన్నీ అనుకూలంగా ఉంటాయి. అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అహంకరించడం ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు అనే యథార్థాన్ని ఈ రాశివారు బాగా గమనించాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. దూరపు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పెట్టుబడులు కూడా పెట్టవలసిన అవసరం ఏర్పడుతుంది. మంచిదే, కానీ కొద్ది ఆలోచించుకుని మాత్రం చేసుకోవాలి. శ్రవణ నక్షత్ర జాతకులు రాజకీయ రంగంలో కానీ ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి పరిస్థితులు బాగా కలిసి వస్తాయి. వచ్చిన దానితో తృప్తి పడకుండా మరొకటి కావాలని ఆశించినట్టయితే కొత్తదైనటువంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులు సినీ రంగంలో కానీ వినోద రంగంలో కానీ ఉన్నట్లయితే వచ్చినటువంటి అవకాశాన్ని చేజార్చుకోకుండా ఉన్నదాంతో తృప్తి పడడం ఎంతైనా శ్రేయస్కరం. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. ముఖ్యంగా ధనుర్మాసం కాబట్టి మానసిక ప్రశాంతతతో ఉండాలి తప్ప ఆవేశం, సాహసం, మానసిక భయంతో ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇక ఈ వారం ఈ రాశివారు మరింత శ్రమపడడానికి తప్పక సిద్ధంగా ఉండాలి. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి శుభుడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా మిగిలిన వారి అనుకూలత తక్కువగా ఉన్నటువంటి కారణంగా అనవసరమైనటువంటి ఇబ్బందులకి ఆటంకాలకి గురి అయ్యే ప్రమాదం ఉంది. అందుకోసం కొద్ది ఆచితూచి వ్యవహరించాలి ఈ రాశిలో ఉన్నవారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి తోటి ఉద్యోగులతో చిన్న పొరపత్యాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మితంగా మాట్లాడుతూ లౌక్యంగా వ్యవహరించడం ఎంతైనా అవసరం. శతభిష నక్షత్ర జాతకులకి కుటుంబానికి సంబంధించిన రహస్యాలన్నిటినీ
ఇతరులకి చెప్పి సలహాలని తీసుకునే అలవాటు ఉంటే పూర్తిగా మానుకోవడం ఎంతైనా అవసరం. పూర్వభద్ర నక్షత్ర జాతకులు భార్యాభర్తల మధ్యలో కలహాలు వచ్చే అవకాశం ఉంటే ఎవరో ఒకరు ఆ ప్రదేశాన్ని వీడి కొంత దూరం వెళ్ళడం, ఆ కుటుంబంలో ఉండేటటువంటి అన్యోన్యతని కాపాడుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. ఇది ధనుర్మాసం కాబట్టి విష్ణువుకి నివేదనగా ఆవునేతితో చేయబడ్డటువంటి పదార్థాలని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారి ఈ వారం ప్రశాంతంగా ఉండే వృద్ధుల్ని గుర్తించి వారితో మాట్లాడడం, అనుభవాలను స్వీకరించడం శ్రేయస్కరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రవి గురువులు శుభులుగా ఉన్నటువంటి కారణంగా, మిగిలినటువంటి వారు అర్ధశుభులుగా ఉన్నటువంటి కారణంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ విజయం మాత్రం మీదే అవుతూ ఉంటుంది. కాబట్టి ఆటంకం ఎదురైంది అంటే విజయం మీ పక్షాన ఉంది అని గుర్తుంచుకోండి. పూర్వభద్ర నక్షత్ర జాతకులు వ్యాపార రంగంలో వెడుతున్నప్పుడు ముందుకు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ పూర్తిగా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా దూసుకు వెడతారు, విజయాన్ని వరించి తీరుతారు. రేవతి నక్షత్ర జాతకులకి రుణాలకి సంబంధించిన ఒత్తిడులు ఖచ్చితంగా ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా మీరు నెగ్గుకోగలుగుతారు. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేయడం ఎంతైనా మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అధర్మమైనటువంటి పనుల్ని చేయాలని ఎవరైనా ప్రోత్సహిస్తే వారిని దూరంగా ఉంచడం ఎంతెంతైనా అవసరం. ముఖ్యంగా ఈ రాశివారికి ఈ వారం ఉద్యోగ వ్యాపార వృత్తుల్లో నిరంతర ప్రయత్నం, కృషి ఎంతైనా అవసరం. సింహరాశి వారు ధన ప్రాప్తి కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం, కుటుంబ అవసరాలన్నీ తీరి సుఖశాంతులతో కుటుంబం అంతా ఉండడం కోసం, నలుగురికి దానాన్ని చేయగలిగిన స్థితిని కూడా పొందడం కోసం లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలో ఆ విశేషాన్ని తెలుసుకుందాం. మఖ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర మొదటి పాదానికి చెందినటువంటి ఈ సింహరాశి వారు తమ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి విగ్రహాన్ని స్వీకరించి తెల్లనైనటువంటి పువ్వులతో మాత్రమే అర్చనని 108 నామాలతోనూ చేయండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం చొప్పున సమర్పించండి. ఆ మీదట తెల్లనైనటువంటి ఆవు పాలతో అమ్మవారికి సంపూర్ణంగా అభిషేకాన్ని చేయండి. తెల్లనైనటువంటి గంధం దొరుకుతూ ఉంటుంది. ఆ గంధాన్ని అమ్మవారికి పూసి స్వచ్ఛమైనటువంటి జలంతో మళ్ళీ అభిషేకాన్ని చేసి అమ్మవారికి పసుపు కుంకుమలని అద్ది ఆ మీదట అమ్మవారికి ఇష్టమైనటువంటి దధి ఓదనం అంటే పెరుగు అన్నాన్ని నివేదన చేయండి. ఈ పనులన్నీ చేస్తున్నంతసేపు కూడా అష్టోత్తర శతనామాలని అలా పఠిస్తూనే ఉండండి. నిశ్చయంగా సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తీరుతుంది. ఈ సింహరాశి వారు లక్ష్మీదేవికి సంబంధించిన జాతవేదసే నమః, జాతవేదసే నమః, జాతవేదసే నమః అనే ఈ నామాన్ని నిరంతరం పఠించుకుంటూ ఉండండి లక్ష్మీ అనుగ్రహం కోసం. ఏ స్థానము మనకి పరమేశ్వరుడిచ్చాడో ఆ స్థానానికి పవిత్రత కల్పించాలన్న తాపత్రయం పోయి అరే నన్ను ఇవాళ రాజు అన్న గౌరవాన్ని ఇచ్చినవాడు వాడురా అని వాడి దర్శనానికి వెళ్ళేవాడు లేడు. వాడికి ఆ పదవి ఎవరో ఇచ్చారన్న తాపత్రయంతో వాళ్ళ కాళ్ళ మీద పడడానికి పరిగెత్తే వాళ్ళే ఎక్కువైపోయారు ఈశ్వరా. కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజశైవం బని భ్రమయువారు. ఎప్పుడు అధికారుల చుట్టూ, ఇంకోళ్ళ చుట్టూ, రాజుల చుట్టూ అంటే ఇప్పుడు రాజులు లేకపోవచ్చు, కానీ అధికారమును కల్పింపగలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నెన్ని స్తోత్రాలు, ఎంతంత కీర్తనలు, ఎంతంత కవిత్వమో, ఎన్నెన్ని పొగడగలరో. రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బని భ్రమయువారు. రాజీవలోచనుడు అక్కర్లేదు, పరమేశ్వరుడు అక్కర్లేదు, ఆయన మీద ఒక్క పద్యం అక్కర్లేదు. ఒకవేళ ఏ పిల్లలకన్నా పద్యం చెప్పడం బాగా వచ్చిందనుకోండి, తల్లిదండ్రులకు అవమానం. నీపాద కమల సేవయు అని చెప్పేయడమే, అలా చెప్పకూడదు. ఇంగ్లీష్ బాగా వచ్చి అస్సలు తెలుగు రాని వాళ్ళల్లో ఉండాలి.
ఒక్క తెలుగు పద్యం పిల్లలు చెప్తే ప్రాణాంతకం అయిపోతుంది అంతే తల్లిదండ్రులకి. భోజనాల దగ్గర మీ పిల్లలతో కూర్చుంటే పోతన గారి పద్యాల్లో 2 పద్యాలు చదువు, ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలోంచి 4 పద్యాలు చదువు. నీ కొడుకుని చేయి పట్టుకుని తీసుకెళ్ళి గ్రంథశాలకి తీసుకెళ్ళినప్పుడు, రే కాళహస్తీశ్వర శతకంలో ఈ పద్యం చదవరా, పాలున్ బువ్వయు పెట్టెదన్ కుడువరా పాపన్న రాయన్న లెమ్మన్న చూడరా పద్యం అని నువ్వు చదువు, నీ కొడుకుతో చదివించు. నీ తల్లి నీ భార్య ఒక్క ఇంట్లో ఉంటూ ఎంత సంతోషంగా ఉంటున్నారో నీలో ఇంగ్లీషు తెలుగు అలా ఇవ్వడగలవు. భార్య ఉంటే తల్లి ఉండక్కర్లేదనకు, తల్లి ఉంటే భార్య ఉండక్కర్లేదనకు, ఇంగ్లీషు తెలుగు కలిపి ఉండలేవని అనకు. అది పెద్ద దోషం. ఎక్కడొచ్చిందంటే తెలుగు మాట్లాడడం పొరపాటు అనుకోవడంలో పెద్ద పొరపాటు వస్తుంది. కాబట్టి రాజీవలోచను సేవింపనొల్లక రాజదైవం బని భ్రమయువారు, శ్రీనాథు నేనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు. వాడికి ఒక్కనాడు శ్రీనాథుణ్ణి సేవిద్దామన్న ఉద్దేశ్యం లేదు. మీరు చూడండి, ఎవరి నోట చూడండి లక్ష్మీ పూజ చేస్తున్నామండి అంటారు. ఏం చేస్తున్నారండి అనుకోండి, సామూహిక లక్ష్మీ పూజలండి అంటారు. లక్ష్మీ పూజకి నాకు కుదరదులేండి అని ఎవరు అనరు. లక్ష్మీనారాయణార్చన చేస్తున్నామండి అని నాకు ఎవడూ కనపడ్డాడు. ఆయన ప్రారంధం ఏమిటో తెలియదు, ఆయన్ని ఎందుకు, ఆవిడ చాలు మనకి. కానీ యథార్థానికి నాకు రాముడు అక్కర్లేదు సీతమ్మే కావాలన్న రావణాసురుడికి ఉన్న 10 తలకాయలు కూడా తెగిపోయాయి. నాకు సీతమ్మ వద్దు రాముడే కావాలన్న శూర్పణఖకి ముక్కు చెవులు తెగిపోయాయి. సీతారాములు కలిసి నాకు కావాలన్న హనుమ భవిష్యత్ బ్రహ్మ అయ్యారు. ఇది తెలుసుకుంటే ఒక్క లక్ష్మీ పూజ కోసం వెంపర్లాడకు, లక్ష్మీనారాయణార్చన చేయడానికి ప్రయత్నించు. ఒక్క తులసిదళం వేలేవు గోవిందా అని. ఆవిడేమో మా ఆయన పేరు చెప్తేనే నేను వస్తానయ్యా, లేకపోతే నేను రాను, నా పేరు నిత్యానపాయనీం, ఆయన్ని వదిలి నేను ఉండలేను అంటే నువ్వు ఆవిడికి పూజ చేసి వదిలేస్తావా? ఎంత అమర్యాద అది. కాబట్టి శ్రీనాథు నేనాడు సేవింపనొల్లక శ్రీమంతులగుట కాంక్షించువారు, నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలువారు. అరే ఈ మనుష్య జన్మ మళ్ళీ రమ్మంటే వచ్చేది కాదురా, అపురూపమైన జన్మ. 84 లక్షల జీవరాశులలో భగవన్నామము చెప్పగలిగిన ఏకైక ప్రాణి మనుష్య ప్రాణి ఒక్కటే. శ్రీరామ 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 అని ఇది అనగలదు. ఏది ఇంకొక ప్రాణితో చెప్పించండి, శ్రీరామ అనవే అనండి, అది అనలేదు. భగవన్నామం ఒక్కటి చెప్పి తరించిపోగలిగిన అదృష్టం ఈ ఒక్క శరీరానికే ఉంది. అందుకే ఇంకొకటి అడగలేదు అసలు పెద్దలు. అయ్యా నేను బతికున్నంత కాలం నా నోట భగవన్నామం చెప్పించవయా చాలన్నారు. హరునకు అవిభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపదకంజకు నత్య హరించు చుట్టమై బరగన ఎట్టిన నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదాచరది కరుణాపయోనిధి అంటాడు గోపరాజు గారు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. బ్రతికి ఉన్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవ మంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతు చెవినిడవయ్యభూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు నృసింహ శతకకర్త. అందరూ భగవన్నామం చెప్పించమని వేడుకున్నవారే. మనుష్య శరీరం వచ్చినది భగవన్నామం చెప్పుకొని తరించిపోమ్మని. అందుకు కదూ గాడి తప్పిన లోకాన్ని దిద్దడానికి మహానుభావులు పరమాచార్య స్వామి వారు మీకు అరటిపళ్ళు ఇస్తాం, యాపిల్ పళ్ళు ఇస్తాం, బట్టలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, అవి ఇస్తాం ఇవి ఇస్తామంటే మీరు నాకు అవేమీ ఇవ్వద్దు. మీరు బ్రతికున్నంత కాలం మీ జీవితంలో ప్రతిరోజు ఒక 5 నిమిషాల సమయాన్ని నాకు ధారపోస్తారా అని అడిగారు. ధారపోస్తామన్నారు. అయితే ఆ సమయం నాది, ఆ 5 నిమిషాలు మీరు భగవన్నామం చెప్పండి అన్నారు. భగవన్నామము మనిషిని ఉద్ధరిస్తుంది, నామము నామిని తెస్తుంది. కలియుగంలో నామం అంత గొప్పది. కాబట్టి అసలు భగవన్నామాన్ని చెప్పి తరించిపోగలిగిన గొప్ప శరీరం మనకిచ్చాడు రా ఈశ్వరుడు. దీంతో కనీసం ఒక్క 3 మాటలు భగవన్నామం చెప్దామన్న తాపత్రయం కూడా లేకుండా బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, యాహ్యాళినైనా, కలహముననైనా,
బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకుని పిలుచుకున్నా ఆయన భగవంతుడిని పిలిచాడు అని వేస్తాడు. అజామీలోపాఖ్యానంలో పోతన గారు అంటారు, భగవన్నామము చెప్పగలిగిన ఇంత ఉత్కృష్టమైన జన్మని పొంది కూడా భగవన్నామం చెప్పుకోవడానికి వీలు లేనటువంటి స్థితిలో కాలం వెళ్ళిపోతోంది. కాబట్టి నారాయణుని చేరు దారి నూహింపక దారుణాఘంబుల తగలుహారు. ముక్తి అను పల్కు ఎరుంగక భుక్తి మార్గ సాధనాకైక చిత్తులై. అసలు ముక్తి అన్న మాట ఈ శరీరంతో భగవంతుణ్ణి చేరుకోవచ్చు అన్న ఒక్క దారి తప్ప అన్నీ పట్టుకుని ఎంత కూడపెట్టనివ్వండి భోగం 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 భోగం. వేదాంతంలో ఒక మాట చెప్తారు, ఐశ్వర్యం ఎంత ఉండాలి అంటే కాలి చెప్పంతా అంది శాస్త్రం. నీ దగ్గర చాలా డబ్బు ఉందని నీ కాలి ఆది కన్నా పెద్ద చెప్పు కొనుక్కోవు. ఓ 10 రూపాయలు తక్కువ ఉన్నాయి, ఇవాళ ఫోన్లే సరిపెట్టుకుందామని కాస్త తక్కువ ఆదిలో ఉన్నటువంటి చెప్పు కొనుక్కోవు. సరిపోయే చెప్పు కదా కొనుక్కుంటావు. ఐశ్వర్యము కూడా అంతే. నీకు అన్నవస్త్రములకు లోటు లేకుండా నీ జీవితం వెళ్ళిపోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని సంపాదించుకుని జీవితాన్ని గడుపుకున్న వాడెవరో ధన్యుడు. ఆర్తితో డబ్బు కోసం తాపత్రయపడిన వాడికి డబ్బు మిగులుతుందేమో కానీ వెళ్ళిపోయిన కాలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక అంటారు శంకర భగవత్పాదులు. తినేసింది పరమేశ్వరుడు కాలస్వరూపంలో తినేశాడు కాలాన్నంతటిని. అయిపోయింది ఆయుర్దాయం. ఇప్పుడు ఏం చేస్తావు? చేయడానికి ఏం లేదు. వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఐశ్వర్యాన్ని పిల్లలు పనిచేసుకుంటారు. చేసిన పాపం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎవరొస్తారు వెనకాతల? కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని బాష్పములు తొలుత దుఃఖమహంబుని సొచ్చుపత్నియున్ కాయము వీడిరారు కదా చేసిన పుణ్యము కర్మము తప్ప శంకర. ఎవరొస్తారు? ఎవ్వరూ ఉండరు. వైసిగతే కక్కామ వికార శుష్కే నీరే కక్కాసార క్షీణే విత్తే కస్సంసారో జ్ఞాతే తత్వే క్షీణే విత్తే కస్సంసార జ్ఞాతే తత్వే కస్సంసార అని శంకర భగవత్పాదులు భజగోవిందంలో చెప్పినట్టు ఇంకా అజ్ఞానము కలిగితే ఇక సంసారం ఎక్కడుంటుంది? శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. భగవంతుణ్ణి చేరడానికి ఈ శరీరాన్ని ఒక ఉపకరణముగా వాడుకోవడానికి అవకాశం ఉన్నది ఇదొక్కటే. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆరోగ్యవంతమైన జీవన విధానానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి కొన్ని ప్రత్యేక సూత్రాల గురించి తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉండడానికి, అనారోగ్యాలు రాకుండా ఉండడానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి. అనారోగ్యాలకు కారణమైనటువంటి కొన్ని కారణాలని మనం దూరంగా ఉంచగలిగినట్టయితే కనుక చాలా వరకు రోగాలు రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగ రోగాలు రావడానికి కారణమైనటువంటి ఒక అంశం ఏమిటంటే వేగధారణ అని. ఆయుర్వేదంలో వేగధారణ అనేటువంటి ఒక సూత్రం ఉంది. ఈ వేగధారణ చేయడం వల్ల మనకి అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఏంటంటే మన శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోవాల్సినటువంటి కొన్ని అంశాలని ఆ టైంలో బయటకు వెళ్ళనీయకుండా లోపలే ఉంచుకున్నట్టయితే కనుక అనారోగ్యాలు రావడానికి కారణం అవుతుంది. దీన్నే వేగధారణ అంటారు. అంటే ఏమేంటంటే ఇప్పుడు అలాంటి ఒక 13 ఉంటాయి. ఆ 13ంటిని వేగాలు అంటారు అన్నమాట. ఆ వేగాలు ఏమేంటంటే మనకి శరీరంలోంచి మల పదార్థం బయటకు వెళ్ళిపోవాలంటే టాయిలెట్కి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చింది. ఆ అవసరం వచ్చినప్పుడు వెళ్లకుండా ఏ కారణంగా అయినివ్వండి అది ఆ టాయిలెట్కి వెళ్లకుండా ఉండిపోయినట్టయితే కనుక అది లోపల ఉండిపోయి అనారోగ్యాలకు కారణం అవుతూ ఉంటుంది. అలాగే మూత్రం విసర్జించాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు ఆ టైంకి వెళ్లకుండా ఆపుకున్నట్టయితే కనుక అది కూడా అనారోగ్యాలకి కారణం అవుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఆకలి బాగా వేస్తూ ఉన్నప్పుడు సరిగా అన్నం తినకుండా దానికి అంటే పోస్ట్పోన్ చేసుకుంటూ ఖాళీగా ఉండిపోతూ ఉన్నట్టయితే కనుక టైంకి అన్నం తినకపోవడం వల్ల కూడా అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. దాహం వేస్తూ ఉంటుంది. దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగకుండా ఆలస్యం చేస్తూ ఉన్నట్టయితే, అంటే ఇవేవి కూడా ఒక్కరోజు చేస్తే అని కాదు, పదే అదే పొరపాటు కనుక చేస్తూ ఉన్నట్టయితే రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. దాహంగా ఉన్నప్పుడు మంచినీరు తాగకుండా దాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్టయితే అందువల్ల కూడా మన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి అది అనారోగ్యానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే నీరు సరిపోయినంత లేకపోయినట్టయితే మన శరీరంలో లవణాలకి నీటికి ఉండాల్సినటువంటి బ్యాలెన్స్ సరిగా ఉండదన్నమాట. అప్పుడు మనకి అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే తుమ్ము వస్తూ ఉన్నప్పుడు ఆపేసుకుంటూ ఉంటాం. అలా పదే తుమ్ములు ఆపేసుకున్నా కూడా
అనారోగ్యాలు కారణం అవుతూ ఉంటుంది. అంటే తుమ్ముని ఆపుకోవడం వల్ల ఏమవుతుందంటే వాత దోషంలో ఇంబ్యాలెన్స్, అంటే ఆ వాత దోషం ఉండాల్సినటువంటి విధంలో కొన్ని మార్పులు అవుతూ ఉంటాయి. అందువల్ల వాత సంబంధమైనటువంటి అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంటుంది. దగ్గు వస్తున్నప్పుడు ఆపేసుకున్నా కూడా, అంటే దగ్గకుండా ఆపుకున్నట్టయితే కూడా అనారోగ్యాలకి అవకాశం ఉంటుంది. అలాగే కన్నీరు, బాధగా ఉన్నప్పుడు, ఏడుపు వస్తున్నప్పుడు బలవంతంగా ఆ ఏడుపుని అదిమి పెట్టుకుంటున్నట్టయితే కనుక మన శరీరం మీద కొంత దుష్పరిణామాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ బాధను అలా అదిమి పెట్టడం వల్ల, ఏడవకుండా ఉండడం వల్ల లోపల కొన్ని నెగటివ్ సెక్రీషన్స్ అనేటువంటి విడుదలయ్యి మనకి అనారోగ్యాలు రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అందుకని ఏంటంటే బాధ కానీ దుఃఖం కానీ కలిగినప్పుడు ఏడవటం, అంటే అసలు బాధ కలగకుండా చూసుకోగలిగితే పర్వాలేదు, కానీ బాధ కనిపించినప్పుడు ఏడుపుని అదిమి పెట్టకుండా ఏడవడం అనేటువంటి చేసేయాలి. అలాగే కడుపులో ఉండేటువంటి అపాన వాయువు కనుక బయటకు వెళ్ళాల్సినటువంటిది, కడుపులో గ్యాసెస్ అది ఉన్నప్పుడు, ఎక్కడో ఉన్నాము అక్కడ గ్యాస్ పాస్ చేయలేము అనుకుంటూ ఆపుకుందుకు ప్రయత్నించినా దానివల్ల ఏంటంటే వాత సంబంధమైనటువంటి జబ్బులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలాగా మొత్తం ఇంకా ఏంటంటే మనకి ఆయాసం వస్తూ ఉంటుంది. ఎక్కడో గబగబా పరిగెత్తి నడిచినప్పుడు, లేకపోతే ఎక్కడో మెట్లు ఎక్కినప్పుడు ఎప్పుడు ఆయాసం వస్తే ఆ ఆయాసాన్ని తగ్గించుకుని మళ్ళీ నార్మల్ స్థితికి రావడానికి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోకుండా అదే కంటిన్యూ అయిపోతున్నట్టయితే కూడా దాని ప్రభావం గుండె మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఆయాసం వచ్చినప్పుడు ఒకసారి విశ్రాంతి తీసుకుని మళ్ళీ గుండె వేగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇలాంటివి ఒక 13 విషయాలంటే 13 వేగాలు అంటాం. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనకి ఆ అవసరం వచ్చినప్పుడు వాటిని వెంటనే చేసేయటం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. అలా చేయకుండా వాటిని లోపలే ఉంచుకున్నట్టయితే, శరీరం లోపలే ఉంచుకుంటున్నట్టయితే కనుక అవి రోగాలు రావడానికి కారణాలు అవుతాయి. అందుకని ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడు ఇందులో మనం చెప్పుకున్నటువంటి అంశాల్లో ఏ వేగం కలిగినా కానీ వెంటనే దాన్ని అంటే అప్పటికప్పుడు బయటకు పంపించేసేందుకు ప్రయత్నం చేయాలి. ఈ సూత్రాన్ని పాటించడం ద్వారా రోగాలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో 2వ తేదీన పుట్టినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి లక్షణాలతో ఉంటారు, పరిహారాలు ఏ విధంగా ఉంటాయి వంటి మరిన్ని విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుంటారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికకు స్వాగతం. మానవ జీవితం బుద్భుతప్రాయమైనది అయినప్పటికీ ప్రతినిత్యం కూడాను ఈ ఆరాట పోరాట వ్యవస్థలో అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ప్రతి ఒక్కరూ కూడాను ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగానే సంఖ్యాశాస్త్రం చాలా విశిష్ట స్థానాన్ని పొందింది. ఈ సంఖ్యాశాస్త్రం అనేది వేదకాలం నుంచి కూడా ఉన్నట్టుగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మనకుండేటువంటి దశావతారాలు కానివ్వండి, అలాగే నవరాత్రులు కానివ్వండి, ఇలా అన్నీ కూడాను సంఖ్యలతోనే ముడివడి ఉండటం చేత మానవ జీవితానికి పుట్టిన తేదీకి అవినాభావ సంబంధం ఉన్నది అనేటువంటి విశేషాంశాల్లో ఈ యొక్క పుట్టిన తేదీని ఆధారంగా తీసుకొని ఆ వ్యక్తి జీవితంలో వారి యొక్క మనస్సంకల్ప సిద్ధి ఏ విధంగా ఉంటుంది, వారు ఏ ఏ రంగాలలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది, వారు ఏ వృత్తులు స్వీకరిస్తే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపజేసుకోవటానికి ఆస్కారాలు అధికంగా ఉంటాయి అనే విశేషాంశాన్ని ఈ యొక్క సంఖ్యాశాస్త్రం అనేటువంటిది మనకు మహర్షులు ప్రసాదించారు. దాని రీత్యా 2వ తేదీ పుట్టిన వారి యొక్క ముఖ్యమైనటువంటి విశేషాంశాల్లో మరికొన్ని విశేషాంశాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సహజసిద్ధంగా సున్నిత మనస్కులైనటువంటి ఈ 2వ తేదీ పుట్టినటువంటి వారు ఇతరుల యొక్క హృదయాన్ని గ్రహించి వారి మనస్సును నొప్పించకుండా మాట్లాడేటువంటి స్వభావం అధికంగానే ఉంటుంది. వీరిని ఎవరు ఏ విధంగా దూషించినా వెనువెంటనే మానసికమైనటువంటి ఆందోళనకు గురవుతూ ఉంటారు. అందుచేత వీరు హృదయం
చాలా చక్కగా గట్టిదనంగా మారటానికి సహకరించే దైవం సూర్య భగవానుడే. అందుచేత 2వ తేదీ పుట్టినటువంటి వాళ్ళు తప్పనిసరిగా సూర్య ఆరాధన, అరుణ పారాయణం తప్పనిసరిగా చేయటం చాలా గొప్ప విశేషాంశాన్ని ప్రసాదిస్తుంది. సూర్యస్తుతి, ఆదిత్య హృదయం, అష్టోత్తర నామావళి ఇవన్నీ కూడా వీరు నిత్యం కూడా పఠనం చేయటం చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. వీరికి సహజసిద్ధంగా చంద్రుడు శీతలకారకుడు కాబట్టి జలుబు, బ్రాంకైటిస్ ఇలాంటి రుగ్మతలు సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. అందుచేత వీరు చల్లటి పదార్థములు తినకుండా జాగ్రత్త వహించాలి. వీరు ఎక్కువగా తెలుపు రంగు దుస్తులు గనక ధరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సత్ఫలితాన్ని పొందుతారు. ఈ 2వ సంఖ్యలో జన్మించిన వాళ్ళు అహింసా విధానాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అందుచేత వీళ్ళకి తగాదాలన్నా, రౌద్రంగా మాట్లాడటం అన్నా గిట్టనే గిట్టదన్నమాట. అందుచేత వీళ్ళు ఎప్పుడు కూడా సాత్విక లక్షణంతోనే జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. వీళ్ళు ఎక్కడ పని చేస్తే అక్కడ అధికారుల మన్ననకు కూడా పాత్రలు కావడానికి ఈ యొక్క తత్వం సహకరిస్తూ ఉంటుంది. ఈ 2వ సంఖ్యలో జన్మించినటువంటి వాళ్ళు తప్పనిసరిగా తెల్ల జిల్లేడు పూలతో గనక శివార్చన చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు. వీరికి ఆర్థిక పురోభివృద్ధి కోసం మల్లెపూలతో గనక లక్ష్మీదేవిని గనక కొలిచినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన లక్ష్మీ కటాక్ష సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. సీతారామ కళ్యాణం జరిగేటప్పుడు 2వ తేదీ పుట్టినటువంటి వారు ఆ కళ్యాణ అక్షతలను ముత్యాల రూపేణ స్వామివారికి గనక సమర్పించినట్లయితే అద్భుతవంతమైన అదృష్టయోగం పట్టి తీరుతుంది సుమా అని కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే వీళ్ళు చంద్రులు, చంద్రతత్వంలో విరాజులుతూ ఉంటారు. ముత్యాలు తెల్లటి చంద్రతత్వానికి నిదర్శనం. అందుచేత వివాహ సందర్భంగా ముత్యాలను బహూకరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు. సంగీతం అంటే వీరికి మహాప్రీతి. ఎప్పుడు చదువుకునేటప్పుడు కూడా పక్కన సంగీతం వింటూ చదువుకునేటువంటి గుణగణాలు కూడా వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. అలా వింటూ ఉంటేనే కానీ వీళ్ళకి చదువు బాగా రాదు. చాలామందిని చూస్తూ ఉంటారు మీరు కూడా. ఇవన్నీ కూడా చంద్రగ్రహ ప్రభావ జనితుల యొక్క ప్రభావతత్వానికి నిదర్శనాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళు రాత్రిపూట ఎక్కువసేపు మేలుకుంటారు. దాదాపు 12 ఆ ప్రాంతం వరకు వీళ్ళకి నిద్ర తొందరగా పట్టదు. అప్పటిదాకా చదువుకుంటూనో లేకపోతే ఏదైనా చక్కటి కళాత్మకమైనటువంటి ప్రభావం కలిగి చక్కటి కవితలు రాయటమో, చదువు పట్ల ఆసక్తిని పెంపొందించుకోవటమో, నూతన విషయాల పట్ల అన్వేషణ తత్వచింతన కలిగి ఉండటమో వీరికి చాలా గొప్పగా ఉంటుంది. వీళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఎక్కువగా రాత్రి సమయాల్లోనే నిర్ణయం తీసుకుంటారు. నేను ఏ విధంగా అయినా సరే ఈ చదువుకొని పాస్ అవ్వాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, లేకపోతే మంచి ఉన్నతాధికారి కావాలి, కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి, నేను ఆ వ్యాపారం చేసి ఆ విధంగా సంపాదించాలి. ఇలాంటి ఆలోచన పరంపరలన్నీ కూడాను రాత్రి సమయాల్లోనే ఎక్కువగా వస్తుంటాయి వీళ్ళకి. అవి ఆచరణలో పెట్టడానికి వీళ్ళు ఉపయుక్తులవుతారన్నమాట. వీళ్ళు ఏ పని మీద బయలుదేరినా కూడా సాయం సంధ్యా సమయంలో బయలుదేరితే చాలా త్వరగా పని అవుతుంది. ఎవరినైనా కలవాలని చెప్పేసి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు ఎప్పుడు బయలుదేరినా సాయం సంధ్యా సమయం అవుతుంది. అమ్మయ్య ఉన్నారు కదా అని చెప్పేసి లోపలికి వెళ్తారనమాట. ఇది చాలా విచిత్రంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ 2వ తేదీ పుట్టినటువంటి వారికి చాలామందికి అనుభవమే ఇవన్నీ కూడా. నేను పొద్దుననంగా వెళ్ళానండి, నా దగ్గరికి వచ్చేటప్పటికల్లా రాత్రి అయిపోయింది అంటాడు. అంటే ఇతన్ని చూసేటువంటి లక్షణం ఆ రాత్రి సమయం వచ్చిన తర్వాతనే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇలా చాలామందికి జరుగుతూ ఉన్నటువంటి విచిత్రవంతమైనటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా మరి దేని వెనకాల దాగిన పరమార్థం అంటే ఆ యొక్క చంద్రగ్రహ తత్వంలో విరాజిల్లేటువంటి ప్రభావతత్వం అని చెప్పేసి మనం గొప్పగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నదీ తీర ప్రాంతాలంటే వీళ్ళకి చాలా ఇష్టం. చాలా చక్కటి నదీ తీర ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి, అక్కడే ఉండాలి, చుట్టూతా అందమైన గార్డెన్ వేసుకోవాలి. ఇలాంటి మనో సంకల్ప సిద్ధికి నాంది పలుకుతూ ఉంటారన్నమాట. చిన్న గృహం తీసుకున్నా సరే వాళ్ళు ఆ గృహాన్ని చాలా అందంగా అమర్చుకుంటారు. లోపల వీరు ప్రతి సోమవారం కూడాను తప్పనిసరిగా తెలుపు రంగు కలిగినటువంటి వస్త్రాల్ని దానం చేయటం కూడా చాలా విశేషవంతమైనటువంటి శుభదాయకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. సోమేశ్వరుణ్ణి ఆరాధన చేయటం వీరికి శతవిధాలా కూడాను కలిసి వచ్చేటువంటి ప్రక్రియగా చెప్పచ్చు. ఈ రెండవ సంఖ్య వాళ్ళకి మిత్ర సంఖ్యలు 1, 4, 7. అలాగే సమసంఖ్య 8, శత్రు సంఖ్య 5, 6. 5వ తారీఖు పుట్టిన వాళ్ళు, 6వ తారీఖు పుట్టిన వాళ్ళు వీళ్ళకి కొద్దిగా శత్రుత్వ లక్షణం కలిగి ఉంటారు అని చెప్పేసి చెప్పవచ్చు. వీరు తప్పనిసరిగా తమ పేరును, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం సోమవారం నాడు ఒక తెల్లటి పేపర్ పైన 11 సార్లు కనుక వ్రాసుకున్నట్లయితే ఆ చంద్రగ్రహ తత్వంలో గొప్ప అమోఘవంతమైనటువంటి ప్రభావం కనపడి తీరుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మరికొన్ని ముఖ్యమైనటువంటి సంఖ్యాశాస్త్ర నియమానుసార తత్వంలో 3వ తేదీ పుట్టిన వారి యొక్క విశేషాంశాలు వచ్చే ఆదివారం తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ X డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. హస్తా నక్షత్రం మొదటి పాదంలో జన్మించడం ద్వారా కుజాంశ ఏర్పడుతోంది. సోద్యమః ఆయాతు దేవః సవితోపయాతు హిరణ్యయేన సువృతారథేన వహను హస్తగం శుభగం విద్మనాపసం. పుణ్యప్రదమైన నక్షత్రం, శుభాన్ని ప్రసాదించే నక్షత్రం. ఈ మంత్రంతో సూర్యారాధన చేసిన, చంద్రారాధన చేసిన నక్షత్ర దోషములు తొలుగుతాయి. ఈ క్రమంలో ఉత్సాహీ దృష్టః పానపో అఘృణి తస్కరో హస్తే. ప్రథమ పాదస్య కుజః క్రూరాంశః బలవాన్ పారమార్థికః పాపకరీ. ధైర్యము ఉంటేనేమో శుభ కార్యక్రమాలు చేస్తారు, ధైర్యము లోపిస్తే భయం చేత పాపకరి తెలియకుండా తప్పులు చేస్తారు. ఎందుకని? చంద్రుడు అధిపతి, మనఃకారకుడు, సున్నితమైన నక్షత్రం, గొప్ప నక్షత్రం. సహాయ సహకారాలు అధికంగా కావాలి. జాతకంలో చంద్రబలం బాగున్నా, సూర్యుడు యొక్క స్థితి ఉచ్చ స్వక్షేత్ర మిత్రరాశులలో ఉన్న ధైర్యవంతులవుతారు, శుభ కార్యక్రమాలు చేస్తారు. శుభకరి. క్రూరాంశ కుజబలం జాతకంలో లేకపోతే హస్తా నక్షత్రం మొదటి పాదంలో జన్మించడం ద్వారాగా పాపకరి, చెడ్డ పనులు చేసే అవకాశం కూడా ఉంది. భయం చేత, కావాలని కాదు, స్వయంకృతం కాదు, పరిస్థితులకి లోబడి ఇతరుల దుష్ట ప్రభావం వీరి మీద తొందరగా పడుతుంది. అలాగే సోద్యమః ఉత్సాహి, ఉద్యమకారులై ఉంటారు, ఎల్లప్పుడూ ఉత్సాహవంతులై ఉంటారు, మానసికమైన శక్తి అపారంగా ఉంటుంది. అలాగే బలము, స్వార్థ చింతన, విశేషమైనటువంటి బంధుప్రీతి, సంపద ఉంటాయి. భయం వల్ల స్వార్థ చింతన కూడా వస్తుంది. మొదటి పాదం. కుజాంశ ఎప్పుడు మానసిక ఉద్వేగానికి సంకేతంగా కనపడుతుంది. చంద్ర కుజ బుధుల ప్రభావం అధికంగా ఉంటుంది. సున్నిత మనస్కులై ఉంటారు మొదటి పాదంలో జన్మించడం ద్వారా. జాతక చక్రాన్ని చూపించి హస్తా నక్షత్రంలో మొదటి పాదంలో జన్మించిన వారికి జాతకంలో కుజబలము సరిగా ఉన్నదో లేదో పరీక్షించాలి. మేషవృశ్చికాల్లో మకర రాశిలో కుజుడున్నాడు,
చంద్రమంగళ యోగం ఏర్పడి ధార్మిక చింతన బలంగా ఉండి బలము, శరీర బలము, మానసిక బలము, బుద్ధి బలము బాగా పనిచేస్తూ ఉంటాయి. ఆ విధంగా వారు గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే దేవగణం అవటం చేత చురుకైనటువంటి పనులు చేస్తారు, చురుగ్గా ఉంటారు. ప్రధానంగా ఎక్కువగా కంప్యూటర్కు సంబంధించినటువంటి విద్యలలో రాణిస్తారు. సున్నితమైనటువంటి విద్యలలో, తేలికైన విద్యలలో ఎక్కువ కష్టపడకుండా కేవలం కొద్దిగా చదివితే చాలు గొప్పవాళ్ళు అవ్వచ్చు అనేటటువంటి విద్యల్లో రాణిస్తారు. ఉపాధ్యాయ వృత్తి రంగాలు యోగిస్తూ ఉంటాయి. హస్తా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి తెలివితేటలు ఎన్నున్నా చాకచక్యం లేకపోవటం వల్ల భయం ఏర్పడి ఒకటి మాట్లాడాలి అని అనుకొని మరొకటి మాట్లాడతారు. ఎందుకని? హస్తా నక్షత్ర రాశి నుండి, అంటే కన్యారాశి నుండి మొదటి పాదము అష్టమ స్థానంలో ఉంటుంది. కుజ ధ్యానం విశేషంగా చేయాలి, కుజారాధన బాగా చేయాలి, కుజబలం అవసరం. చంద్రుడిని ధ్యానించాలి. జాతకంలో చంద్ర కుజులు ఎక్కడెక్కడున్నారో, ఎక్కడ సంచరిస్తున్నారో తెలుసుకొని 3, 6, 12 స్థానాలైతే తప్పనిసరిగా శాంతి చేయించాలి. అలాగే ప్రీతి, గౌరవము కలిగి ఉంటారు. మానసిక బలము, ఉద్రేకము, విషయాభిలాష, మానసిక బలం అధికంగా ఉండటం చేత ఉద్రేకం కూడా అలాగే ఉంటుంది. విషయముల యందు అభిలాష అధికంగా ఉంటుంది. త్వరగా గొప్పవారు కావాలనే ఆశయం ఉంటుంది. ఆ ఆశయం మీద ఎవరు నీళ్లు చల్లరాదు. వాళ్ళని ప్రోత్సహిస్తే గొప్పవాళ్ళు కావడానికి అవకాశం ఉంది. కుజుడు ధైర్యానికి ప్రతీక. సుబ్రహ్మణ్య ఆరాధన చాలా వరకు రక్షిస్తుంది. పట్టుదలతో కార్యములని సాధించినా ఏదో ఒక విధంగా ఇబ్బందులు, అలాగే విఘ్నాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి 1వ పాదంలో ఏర్పడుతోంది. ఈ విధమైనటువంటి విఘ్నాలు తొలగాలంటే విఘ్నాధిపతితో పాటుగా ఇంకెవరిని ధ్యానించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో రేపటి సింహస్థ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. కండ్ల కలక నివారణకు తాటక క్రియలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. కండ్ల కలక అనేది వైరస్ ద్వారా సంక్రమించే అంటువ్యాధి. ఇది ప్రధానంగా గాలి ద్వారా వ్యాపిస్తుంది. సర్వేం క్రియాణం నయనం ప్రధానమన్నారు. కండ్ల కలక లేదా ఇతర కంటి జబ్బులు వచ్చిన సందర్భంలో కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వైద్య చికిత్సతో పాటు కంటికి సంబంధించిన వ్యాయామాలు ఉపకరిస్తాయి. పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చొని కళ్లని గుండ్రంగా తిప్పాలి. ఈ స్థితిలో కుడి చేతిని కుడి కాలిపై, ఎడమ చేతిని ఎడమ కాలిపై ఉంచాలి. బొటన వేళ్లు పైకెత్తి 2 చేతుల్ని చాపాలి. ఈ తరహా కంటి వ్యాయామం వల్ల కండ్ల కలకకు ఉపశమనం లభిస్తుంది.